We have won it. The newspaper reported the 1410 order. It said ORS can be used, but they have given a clarification today and we have won it. ఓఆర్ఎస్ అని పెద్దగా రాసి ఉంటది, కిందన ఆస్ట్రిక్ పెట్టి చిన్నది నాట్ అండ్ ఓఆర్ఎస్ అని రాసి ఉంటుంది వీటి మీద. ఇది వచ్చింది కూడా మన స్ట్రగుల్, దీని వెనకాల బోర్డు అంత స్ట్రగుల్ ఉంది కదమ్మా. అండ్ మీరు ఇంత పెద్ద అక్షరాలతో ఓఆర్ఎస్ అని ఉంది, కింద ఇంత చిన్నగా డిస్క్లైమర్ పెట్టి చాలా మంది డాక్టర్లకే తెలియదు మోసం. సో అందుకే గవర్నమెంట్ కూడా అవేర్నెస్ రేస్ చేయటం, లేబుల్స్ ఇంకా పెద్ద అక్షరాల్లో రాయటం. సో ఈ ఫస్ట్ ఎయిడ్ గురించి అవగాహన బాగా కల్పించటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఓవర్ ద కౌంటర్ 8 మందులు అసలు అవైలబుల్ ఉండకూడదు. అదొక దురదృష్టం. ఇండియాలో ప్రతిదానికి యాంటీబయాటిక్ వాడేస్తారు. 100 మంది చనిపోతుంటే 13 మంది మోషన్స్ వల్లే చనిపోతున్నారు. అలాంటిది మోషన్స్ ఎక్కువ చేసేవి ద్రవం అన్నట్టు వాళ్ళని ఏమార్చి అమ్ముతున్నావు నీ లేబుల్ ద్వారా. ఇదేం బిజినెస్ అమ్మ? బిజినెస్ లైన్ ఎథిక్స్ ఉండాలి కదా. అండ్ అథారిటీస్ కూడా ఏం చేస్తున్నాయి ఇన్నేళ్ళు. సో ఈ మార్కెట్ లోని ఓఆర్ఎస్ డిమాండ్ వాటి గురించి ఏమైనా మీరు నేర్చుకున్నారండి? పీపుల్ డీహైడ్రేషన్ ఉంటే ఆర్ డయేరియా ఉంటే ఓఆర్ఎస్ తాగాలనే జనానికి తెలుసు. కాకపోతే ఏంటంటే నిజమైన ఓఆర్ఎస్ WHO ఫార్ములా అంత టేస్టీ ఉండదు. ఇవేంటి ఎక్కువ చక్కెర ఉన్నాయి, బాగుంటాయి మన కూల్ డ్రింక్ లాగా. సో ఆటోమేటిక్ ఇవి తాగుతారు. నేను ఒకవైపు ఇటు అవేర్నెస్ రేస్ చేస్తున్నా కదా, అటు సైడ్ వాళ్ళ డ్రీల్స్ అనమాట. ఫార్మసీలో డైరియా అయితే WHO ఫార్ములా, డీహైడ్రేషన్ అయితే వాళ్ళు ఆరెంజ్ యాక్టివ్ అమ్మంట. చేసే వాళ్ళకైనా బుర్ర బుద్ధి ఉండాలి. సో ఎనీవే ఇట్ వాజ్ ఎ లూజింగ్ బ్యాటిల్ ఫర్ దెమ్. మన కేసు ఇంకా జరుగుతూ ఉంది. కేసు గెలవలా, యుద్ధం గెలిచాం.